హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహిశ్రీ ఫ్యాషన్. ఈ వీడియోలో బటర్ చపాతీ తయారు విధానం చూసుకుందాం. ముందుగా చపాతీ పిండి తీసుకొని దాన్ని పిప్పి చేయాలి. అలా పిప్పి చేసిన తర్వాత కొంచెం పౌడర్ తీసుకొని మెత్తగా సరవాలి. సరివిన తర్వాత దాంట్లో బటర్ తీసుకొని బాగా పూసుకొని మళ్ళీ మధ్యలో ఫోల్డ్ చేసి మళ్ళీ సరవాలి. సరివిన తర్వాత మెత్తగా అవుతాయి. ఇది మల్టీగ్రెయిన్ చపాతీ పిండి కాబట్టి అన్ని మల్టీగ్రెయిన్స్ ఉన్నాయి, సో ఇది ఇంకా మెత్తగా వస్తుంది. చపాతీ పిండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ సరవాలి మెత్తగా. సరివిన తర్వాత ప్యాన్ మీద బటర్ కానీ లేదా వెన్న కానీ యూస్ చేసుకొని మనం దాన్ని ట్రై చేసుకోవాలి. కాల్చుకున్న తర్వాత క్యాబేజ్ కర్రీ వేసుకొని అయితే తిన్నాను. సూపర్గా ఉండిందండి చపాతీ. ఇలా చేసుకుంటే చపాతీ మెత్తగా కూడా ఉంటుంది, గట్టిగా అయితే అస్సలు అవ్వవు. ఈ మల్టీగ్రెయిన్ చపాతీ పిండి బటర్తో చేసాము. ఇది 2 సార్లు చేయాలి. చపాతీని కొంచెం ఓపిక ఎక్కువ కావాలి. దీని తర్వాత కాల్చి ఆ కూర వేసుకొని మీకే చూపిస్తాము. మళ్ళీ నెక్స్ట్ క్లిప్ ఆ వీడియోనే. చాలా మెత్తగా వచ్చాయండి చపాతీలు. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చాయో చెప్పండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. థ్యాంక్ యూ.